పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ గత 10 ఏళ్లుగా నేను చేస్తున్న కృషిని గుర్తించే ప్రజలు అపూర్వ విజయం కట్టబెట్టారని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎన్టీఆర్ హయాంలో అత్యధికంగా 29,000 మెజారిటీ వచ్చిందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిగా కలిసికట్టుగా పోరాడడం వల్లే ప్రజలు ఈసారి తనకు 40,000కు పైగా మెజారిటీ ఇచ్చారని చినరాజప్ప తెలిపారు. మరి శాసనసభ కానీ పార్లమెంట్ కానీ కూటమి దూసుకుని వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో మరైనా కూటమి కట్టి ఎలా ఎన్నికల్లో పాల్గొన్నారో అది ఆదర్శమైంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్పారండి, ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రజ్ఞ చేసి బయలుదేరారు ఇద్దరు కూడా. మరి ఇద్దరు కూడా తిరిగి కలిసి ఓట్ ట్రాన్స్ఫర్ చేసి మొత్తం మీద అత్యధిక మెజార్టీ సీట్లు గెలడమే కాదు, అత్యధిక మెజార్టీతో కూడా వీళ్ళ అభ్యర్థులు తెలిసే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఎలాగుందో ప్రజలకి ఇప్పుడు అర్థమైంది. అంటే వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఓ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ గాలి కుదిరేసాడు, సంక్షేమం అని చెప్పి నాటకాలు ఆడాడు, అభివృద్ధి మొత్తం శూన్యం అయ్యింది. అంచేత ఇవాళ ప్రజలందరూ గమనించారు, ఈ రాష్ట్రంలో బాగోవాలంటే ఫైనాన్షియల్ క్రైసిస్ పోవాలా, రేపొద్దున అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి వేళ ఓటు కూటమికి వేసారు. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏవో నమ్మకంగా ఇవాళ ముగ్గురు కలిసి పోటీ చేయాలి, మనం ఈ సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం, ఈ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపాలని పట్టుదలగా ఇవాళ పనిచేశారు. అలా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఓడించడం కోసం పట్టుకట్టి ఇవాళ గొడవలు జరిగినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా నిలబడ్డారు. నిలబడి ఇలా మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. ఇలా ఎప్పుడు ఊహించని మీది, ఎందుకంటే ఎటకారం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 23 వచ్చినాయి. మరి ఇలా ఏ ఎటకారం చేయిందో అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే వేళ 10 సీట్లు 11 సీట్ల కంటే వచ్చి ఎక్కువ వార్త కనపట్టలేదు. ఇలా ప్రజలందరూ కూడా మంచి బుద్ధి చెప్పారు.